మత కొలాలను ఆపితే బాగుంటుంది. ఈ మన సోషల్ మీడియాలో బాగా ఎక్కువైపోతుంది. ప్రభుత్వం ఏదైనా కలుపు చేసుకొని దాన్ని ఆపించడమా లేకపోతే దాని పరిష్కారం ఏంటనేది ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏమవుతుందంటే వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు కొట్టుకోవడం, ఈ సోషల్ మీడియా పగ పెంచుకోవడం తప్పనిచ్చి ఏది ఉండట్లేదు. ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి, దాన్ని సర్దుమని ఎలా చేస్తే బాగుంటుంది ఏంటనేది ఆలోచించి సోషల్ మీడియాని బాయ్కాట్ చేయడమా లేకపోతే సోషల్ మీడియాలో దాన్ని తప్పించడమా లేకపోతే వాటి మీద చర్య తీసుకోవడమా ఏదో ఒకటి చేయాలి. అది చేయకపోతే కష్టం. అది వైఎస్ భారతి గారికి సంబంధించి కూడా చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను అరెస్ట్ చేయడం జరిగింది, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మీరేం చెప్తారా? కరెక్ట్ కాదు కదా. ఆడవాళ్ళు రారు కదా బయటికి. జగన్మోహన్ రెడ్డి మీద చేసామంటే అది అంటే ఆపోజిషన్ లీడర్ కాబట్టి అంతకుముందు కూడా వాళ్ళు వీళ్ళు చేసుకొని ఉంటారు కాబట్టి కరెక్టే. కానీ భారతీ గారి మీద చేయడం అనేది పొరపాటు, తప్పది. అరెస్ట్ చేయడం కరెక్టే, ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఏ పార్టీకి సంబంధించి అయినా సరే ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వస్తే మట్టి ఎవరిని ఉపయోగించేది లేదు. కరెక్టేగా మరి. ఏ పార్టీ అయినా సరే వదిలేదు లేదని చెప్పేసి కూడా చెప్తాను. అవును, కరెక్టే, మంచి మాట. దానికి ఏకీభవించవచ్చు. ఆడవాళ్ళ మీదకి ఎవరైనా కూడా వెళ్ళకూడదు, అది తప్పు. అంటే ఉంటారు కదా, కోపం మీద ఉంటారంటే సహజం. బట్ ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం కూడా జరిగిందని మీరే అన్నారు ఇప్పుడు. కాబట్టి టీడీపీ చేసింది మంచి పని, ఇబ్బంది ఉంది అందులో. వైసీపీ కోపంగా ఉందంటే అతని మీద పర్సనల్గా ఉండొచ్చు కానీ పార్టీ మీద అయితే ఉండకూడదు.